ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చరమాంకంకు చేరుకున్న నేపథ్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి సుమారు 40,000 సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయంనకు జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం పంపించారు. మాజీ ఎంపీ మార్గని భరత్రాం మాట్లాడుతూ కరోనా సమయంలో వేలకు వేలు ప్రజా ప్రాణాలు సరి అయిన వైద్య సేవలు లేక గాలిలో కలిసిపోతుంటే అప్పుడు జగనన్నకు పుట్టిన ఆలోచనే రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం. ఇప్పటికే 5 కాలేజీలు 2వ సంవత్సరం నడుస్తున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమ వ్యతిరేకికి పుట్టిన దుర్మార్గపు ఆలోచన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీని ద్వారా తన మనుషులకు వేల కోట్ల ధనార్జన కోసం ఈ దుర్మార్గపు ఆలోచనకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు. దీనిని జగనన్న పార్టీ వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రమంతటా చేస్తుంటే ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తూ వారే స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నెల 16వ తారీఖున రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని కోరనున్న జగన్ పార్టీ విద్యార్థులు ప్రజలు కోరుతున్నామని అన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి అవసరమైతే ఈ విషయంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కన్నా వెళ్లి విద్యార్థుల ఆశలను ప్రజల శ్రేయస్సు కోసం పోరాడతామని ఈ సందర్భంగా భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళలు, శ్రేయోభిలాషులు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించిన పాపానికి పోలే, కట్టించిన పుణ్యానికి పోలే. మరి ఇవాళ జగనన్న 17 మెడికల్ కాలేజీలని పేద ప్రజల గురించి, పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్లు కావాలి అని ఒక మంచి ఉద్దేశంతో, అంటే సంవత్సరానికి 150 మంది డాక్టర్లు తయారవుతారండి. 17 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 2150 మంది డాక్టర్లు అవుతారు. అంటే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 21,022 మంది డాక్టర్లు తయారయ్యే కార్యక్రమంలో ఒక మహాయజ్ఞము జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే, ఈ చంద్రబాబు నాయుడు గారు పేదవాడు అన్నవాడు డాక్టర్ కాకూడదు, వీళ్ళకి ఎంతసేపు కూడా ఒక క్యాపిటలిస్ట్ మైండ్ సెట్, అవన్నీ కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటైజ్ చేస్తూ వాళ్ళు ఒక జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మరి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకోమని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కోటి సంతకాలు కూడా తీసుకుని వెళ్ళి గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని, మరి గవర్నర్ గారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలు ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోండి, ఏదైతే ఎలక్టెడ్ బాడీ ఉందో చీఫ్ మినిస్టర్ని వాళ్ళ యొక్క క్యాబినెట్ను పిలిపించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని గవర్నర్ గారికి కూడా తెలియపరుస్తున్నాము. మరి అదేవిధంగా కోర్టులను కూడా ఆశ్రయిస్తాము, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, అందువలన ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి లేదు అని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజా ఉద్యమం చేపడతాము. ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ప్రైవేటీకరణ చేయాలని ఈ మెడికల్ కాలేజీని ఆలోచన చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఈ కార్యక్రమం చేపడుతుంది. మరి రాజమండ్రి వ్యాప్తంగా సుమారుగా 50,000 సంతకాలు తీసుకుని ఇంకా 3 రోజుల కాల వ్యవధి ఉంది, ఇంకా మళ్ళీ మార్కెట్స్లోకి అన్ని చోట్లకు కూడా వెళ్ళి ప్రజలందరితో కూడా సంతకాలు తీసుకుని ఇవన్నీ కూడా కేంద్ర
కార్యాలయానికి పంపించే కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.